హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ యూ విల్ బి నోటిఫైడ్ ఆల్ లా రిలేటెడ్ వీడియోస్. సో ఈరోజు వచ్చేసి మనకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటస్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇది వచ్చేసి మనకు గోల్డెన్ రూల్ అంటారు. ఇది చాలా మటుకు ఏంటంటే మనకు షార్ట్ ఆన్సర్లో వస్తుంది ప్లస్ లాంగ్ ఆన్సర్లో ఇటు వస్తుంది. సో వాట్ ఈస్ మీన్ బై గోల్డెన్ రూల్? ఓకే, సో గోల్డెన్ రూల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ రూల్ అనేది ఏంటి? మామూలుగా బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఏంటంటే చట్టం అనేది ఏంటంటే రాసి అయితే లేదనమాట. సో ఎక్కడ వాళ్ళు దానికి ఇది చేయాలి దీనికి ఇది చేయాలన్నట్లు రాసి అయితే లేదు. వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు తీర్పులు ఇచ్చిన ప్రకారం దాని ప్రకారం వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకొని వాళ్ళు చేస్తుంటారు అనమాట. సో ఓన్ డెసిషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే గోల్డెన్ రూల్ ఏంటంటే మనకి ఏదైతే చట్టాలు ఉంటాయి కదా మన దగ్గర అన్నీ రాసిన చట్టాలు అనమాట. సో పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ చట్టాలు చేసినప్పుడు దానికి తగ్గట్టు మనము నడుచుకుంటాం అనమాట. ఇన్ కేసు ఏదన్నా చట్టము క్లియర్గా లేకపోతే అప్పుడు మనకు ఈ జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేసి దానికి కరెక్ట్ మీనింగ్ అనేది ఇస్తారనమాట. సో వాళ్ళ ఓన్గా కరెక్ట్ మీనింగ్ అనేది ఇస్తారు. సో అందుకోసం ఇది గోల్డెన్ రూల్ అయిందనమాట. సో ఈ గోల్డెన్ రూల్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ బ్రిటిష్ రూల్. ఇట్ అలౌస్ ఎ జడ్జ్ టు చార్జ్ the ordinary meaning of the word if the normal meaning gives unreasonable and unfair. నార్మల్ మీనింగ్ అన్రీజనబుల్ అన్ఫేర్ రిజల్ట్స్ ఇస్తే వాళ్ళు వాళ్ళు ఇంకో మీనింగ్ ఇస్తారనమాట. ఓకే, సో ఆర్డినరీ మీనింగ్ అనేది ఇస్తారు. సో వాళ్ళ కోర్టు వాళ్ళ మీనింగ్ ఇస్తారనమాట. సో అందుకోసం ఇది గోల్డెన్ రూల్ అయింది. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద గోల్డెన్ రూల్ బికాజ్ ఇట్ హెల్ప్స్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద లాస్. ఇట్ అలౌస్ ద కోర్ట్ టు గివ్ మోర్ స్టేబుల్ మీనింగ్ టు ద వర్డ్స్ విత్ నెసెసరీ. సో ఇప్పుడు మామూలుగా ఇది గోల్డెన్ రూల్ ఎందుకు అంటారంటే, ఇప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మనకు కరెక్ట్ మీనింగ్ ఎగ్జిస్టింగ్ లా కరెక్ట్ మీనింగ్ చెప్పకపోతే మన జడ్జెస్ ఇంటర్ప్రిటర్ అయ్యేసి దానికి కరెక్ట్ మీనింగ్ ఇస్తారనమాట. అందరికీ అర్థమయ్యే భాషలో కరెక్ట్ మీనింగ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సో మీకు అర్థమవుతుంది, మనం చదివే పాయింట్లన్నీ అర్థమవుతాయి. ఇక్కడ ఇంతకుముందు మనము లిటరల్ దాంట్లో చూసినాం కదా, మనము లిటరల్ రూల్లో చూసినాం కదా. సో అక్కడ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఇక్కడ. సో నో వెహికల్ ఆర్ అలౌడ్ ఇన్ ద పార్క్. సో మనకి ఒక చట్టం ఉంది, ఇది ఎగ్జాంపుల్ జస్ట్. సో ఏ వెహికల్నైనా పార్క్లోకి అనుమతించరు అనేది ఒక చట్టం అనమాట. సో అన్ అంబులెన్స్ ఎంటర్ ద పార్క్ అండ్ సేవ్ ద ఇంజూర్డ్ పర్సన్. ఓకే, సో అంబులెన్స్ అనేది ఒక అతను ఏదో హార్ట్ అటాక్ ఏదో ఇంజురీ జరుగుతున్నా అంబులెన్స్ వచ్చిందనమాట. అంబులెన్స్ వచ్చేసి అతన్ని సేవ్ చేసిందనమాట. మనకు లిటరల్ రూల్లో ఎట్లుంది? అంబులెన్స్ ఈజ్ ఎ వెహికల్. సో అంబులెన్స్ ఇక్కడ వెహికల్ ఉంది కదా, అంబులెన్స్ ఈజ్ ఎ వెహికల్. సో ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో యాజ్ పర్ లా నో వెహికల్ ఆర్ అలౌడ్. ఓకే, సో ఇది స్పెషల్ కేస్ అనమాట. సో ది అంబులెన్స్ ఈజ్ అలౌడ్ బికాజ్ ఇట్ సేవింగ్ ద లైఫ్. ఓకే, దిస్ అవాయిడ్స్ ఏ అన్ఫేర్ రిజల్ట్. ఓకే, సో ఇన్ కేస్ అంబులెన్స్ రాకపోతే అతనికి ఏమైనా జరిగేది అనమాట. సో ఇది గోల్డెన్ రూల్ అనమాట. ఇక్కడ ఇంటర్ప్రిట్ అవుతుంది అనమాట. మనం కోర్ట్ అనేది ఇంటర్ప్రిట్ అవుతుంది అనమాట. అన్ని కండిషన్స్ ఒకటే లాకుండా. సపోజ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. అంబులెన్స్ అనేది రాంగ్ రూట్లో వచ్చింది అనుకోండి. ఓకే, నో వెహికల్స్ అలౌడ్ ఇన్ రాంగ్ రూట్. ఓకే, దిస్ ఈజ్ వన్ వే, యూ షుడ్ నాట్ కమ్ ఇన్ ద అదర్ సైడ్ అన్నట్లు ఉన్నాయి అనుకో. ఇన్ కేసు అంబులెన్స్ అక్కడ ఎవరైనా గాయపడితే ఆ అంబులెన్స్కు కానీ పోలీసు వాళ్ళకి కానీ వాళ్ళు ఆ రూట్లో రాంగ్గా వచ్చేసి వాళ్ళని సేవ్ చేస్తారనమాట. ఇన్ కేసు పోలీసు వాళ్ళు క్యాచ్ చేయాలన్నా ఏదైనా థీఫ్ని క్యాచ్ చేయాలన్నా వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి క్యాన్సిల్ చేస్తారు. వాళ్ళకనేది అది వర్తిస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఏ గోల్డెన్ రూల్ అనమాట. సో మనకు చట్టం ఏం చెప్తుంది? ఇక్కడ వెహికల్స్ రావద్దంటని చెప్తుంది. గోల్డెన్ రూల్ ఏం చెప్తుంది? రే బాబు, ఇది అంబులెన్స్ స్పెషల్ కేసు, ఇది రావచ్చు. ఎందుకంటే ఇన్ కేసు రాకపోతే ఏమవుతుంది? అతనికి ఏమైనా జరిగేది అనమాట. సో అది ఇదే అనమాట గోల్డెన్ రూల్. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఇంకోటి, ది కోర్ట్ షుడ్ ఫస్ట్ అప్లై ద లిటరల్ రూల్. సో ఫస్ట్ కోర్ట్ చట్టంలో ఏముందో అది అప్లై చేయాలి. ఇక్కడ ఏం అప్లై చేయాలి? ఫస్ట్ వెహికల్స్ని రాకుండా చేయాలి. సో కాకపోతే ఇది ప్రాపర్గా జస్టిస్ ఇస్తలేదనమాట. వెహికల్స్ అలా చేయకపోతే జస్టిస్ ఇస్తలేదు. ఇన్ కేసు జస్టిస్ ఇచ్చింది అనుకోండి, నార్మల్ పర్సన్ వెహికల్ వాళ్ళ గురించి తీసుకొచ్చారు అనుకోండి, వీ కెన్ ఫైండ్ ఇట్. బట్ ఇక్కడ ఇది ఒక పర్సన్ ఇంజూర్ అయింది కాబట్టి జస్టిస్ ఇస్తలేదు. అందుకోసం ఇది స్పెషల్ క్లాస్ కాబట్టి మనకు లిటరల్ రూల్ నుంచి మనకు జస్టిస్ వస్తలేదు కాబట్టి మనం గోల్డెన్ రూల్ని అప్లై చేస్తున్నాం అనమాట. ఓకే, సో ది కోర్ట్ షుడ్
first apply the literal rule, but if the literal rule leads a confusion, injustice, hardship, inconvenience and unfair results. Okay, so ఇవి ఇచ్చినప్పుడు ఏంటంటే ది కోర్ట్ కెన్ రిజెక్ట్ ద లిటరల్ మీనింగ్ అండ్ ఇంటర్ప్రిట్ ద లా అండ్ అచీవ్ ద పర్పస్ ఆఫ్ ద లా. సో ఇవి మనకు కన్ఫ్యూజన్ ఇచ్చిన, ఇంజస్టిస్ ఇచ్చిన, హార్డ్షిప్ ఇచ్చిన, ఇన్కన్వీనియన్స్ ఇచ్చిన, అన్ఫేర్ రిజల్ట్స్ ఇచ్చిన ఏంటంటే కోర్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు లైఫ్ అండ్ డెత్ సమస్య. ఓకే, సో అక్కడ వాళ్ళు ఇంజూర్ అయిన పర్సన్ ఏ ఏ కండిషన్లో మనకు తెలియదు. అటువంటి కండిషన్లో ఏంటంటే మనకు కోర్ట్ ఇంటర్ఫియర్ అయ్యేసి దాన్ని రిజెక్ట్ చేసేసి వాళ్ళు ఒక గోల్డెన్ రూల్ అనేది ఇస్తారనమాట ఇది. ఓకే, సో ఇఫ్ ద వర్డ్ హ్యాస్ మోర్ దెన్ వన్ మీనింగ్, ఇన్ కేసు మనకు ఏదన్నా లిటరల్ రూల్ ఇచ్చిందనుకో, ఇంకా ఎక్కువ మీనింగ్లు ఇచ్చిందనుకో, ది జడ్జ్ కెన్ చూస్ ద మీనింగ్ దట్ గివ్స్ ఎ ఫేర్ అండ్ రీజనబుల్ రిజల్ట్. సపోజ్ 2 మీనింగ్స్ ఇస్తున్నాయి, సో దాంట్లో ఏంటంటే జడ్జికి అవకాశం ఉంటుంది అనమాట రెండిట్లో ఏదన్నా ఏది రీజనబుల్ ఇస్తే అది ఆ మీనింగ్ని తీసుకునేది అనమాట. ఈవెన్ ఇఫ్ ఎ వర్డ్ హ్యాస్ ఓన్లీ వన్ మీనింగ్ బట్ ఫాలోయింగ్ దట్ మీనింగ్ లీడ్ ద అన్ఫేర్ రిజల్ట్స్, ది జడ్జ్ కెన్ గివ్ డిఫరెంట్ మీనింగ్. సపోజ్ ఒకటే మీనింగ్ ఇచ్చినా కూడా అది అన్ఫేర్ రిజల్ట్స్ ఇస్తే జడ్జికి అనేది ఏంటంటే మనకు అతను మీనింగ్ ఇచ్చేటట్లు మనకు చెప్తాడనమాట. సో ఇక్కడ ఏంది, మనం లాని చేంజ్ చేస్తలేము. ఓకే, లాని మొత్తం మనం మారుస్తలేము, ఓన్లీ పర్టికులర్ కండిషన్కి అనేది ఏంటంటే ఆ కేసుకు సంబంధించిన మీనింగ్ అనేది మనం చేంజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనం లాని ఏం చేంజ్ చేస్తలేం, నో వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఈ లాని చేంజ్ చేస్తలేం. ఓన్లీ ఎక్సెప్షన్ ఏంటంటే ఈ పర్టికులర్ అంబులెన్స్కు మనం ఇస్తున్నాం కాబట్టి ఈ పర్టికులర్ దానికి మనం చూస్తున్నాం అనమాట. వీఆర్ నాట్, జడ్జెస్ ఆర్ నాట్ చేంజింగ్ ద లా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇన్ ఇండియా ది సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ హ్యావ్ అప్లైడ్ ద గోల్డెన్ రూల్స్ ఇన్ మెనీ కేసెస్ టు అవాయిడ్ అన్ఫేర్ రీజనబుల్. సో కేస్ బై కేస్ ఏంటంటే సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా గోల్డెన్ రూల్స్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, సో ది గోల్డెన్ రూల్ స్టార్ట్స్ విత్ ఎ లిటరల్ రూల్. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ ద లా ఆర్ క్లియర్ అండ్ సింపుల్ అండ్ హ్యావ్ ఓన్లీ వన్ మీనింగ్, ది కోర్ట్ షుడ్ అప్లై ద మీనింగ్. సో ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క జడ్జి ఏంటంటే లిటరల్ రూల్ని చూడాలన్నమాట. ఇన్ కేస్ అది క్లియర్గా, సింపుల్గా అన్నీ కరెక్ట్ ఇచ్చిందనుకో లిటరల్ రూలే అప్లై చేయాలన్నమాట. ఇన్ కేసు స్పెషల్ కండిషన్లో లేకపోతే ఏంటంటే మనకు గోల్డెన్ రూల్ అనేది అప్లై చేస్తాం. గోల్డెన్ రూల్ అంటే జడ్జి మీనింగ్ ఇస్తాడనమాట, దాన్ని గోల్డెన్ రూల్ అంటారు. ఇఫ్ ద వర్డ్ ఆఫ్ ద లా హ్యావ్ మోర్ దెన్ వన్ మీనింగ్, ది కోర్ట్ మే గో బియాండ్ ద లిటరల్ మీనింగ్ అండ్ అవాయిడ్ ద ఇంజస్టిస్. ఓకే, సో if necessary the court may add or remove or ignore the substitute words so that the law gives the correct meaning and fulfill the intention. సో ఇక్కడ చూసినాం కదా, ఇప్పుడు మనకు ఈ పర్టికులర్ కేసుకి అనమాట మొత్తం లాని చేంజ్ చేయరు. సో ఓన్లీ పర్టికులర్ కేసుకి ఏంటంటే మనము ఇక్కడ చేంజ్ చేస్తారనమాట. లేదు ఇది అంబులెన్స్కి ఇలా మనం అప్డేట్ చేస్తున్నాం అంట, అంబులెన్స్కి అలా ఉంది అన్నట్టు కోర్టు చెప్తుంది అనమాట. సో మనకేంటంటే ఫుల్ఫిల్డ్ మనకు ఇప్పుడు లెజిస్లేటర్ ఇంటెన్షన్ ఇటు ఏముంటుంది, ఒక మనిషిని కాపాడుకోమనమాట. లెజిస్లేటర్ ఏమంటారు, ఒక మనిషిని చంపేయాలి అన్నట్లు ఉండదు కదా, మీరు కంపల్సరీ ఫాలో కావాలి, మనిషి చనిపోయినా కూడా ఫాలో కావాలంటే ఇక్కడ ఉండదు. లెజిస్లేషన్ ఇంటెన్షన్ ఏంది, ఈ వెహికల్స్ వస్తే అందరికీ హాని కలుగుతుంది, అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది అంటే లెజిస్లేషన్ ఉంటుంది. అంతేగాని ఒక మనిషి చనిపోతున్నా కూడా మీరు అలౌ చేయాలి అనేది లెజిస్లేషన్ ఇంటెన్షన్ కాదనమాట. వాళ్ళ లెజిస్లేషన్ ఇంటెన్షన్కి తగ్గట్టు వీళ్ళు కొన్ని మాడిఫై చేస్తారనమాట. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో దీనికి సంబంధించిన ఒక కేసులా ఇక్కడ వర్క్మెన్ ఆఫ్ దీమకుచి టీ ఎస్టేట్స్ వర్సెస్ మేనేజ్మెంట్ ఆఫ్ దీమకుచి ఎస్టేట్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ జరుగుతుంది. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ జరిగినప్పుడు అది వేరే అతను ఏంటంటే దీని మీద కేసు ఇస్తారనమాట. అక్కడ ఏమొస్తుంది అంటే ది కేస్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ ఎనీ పర్సన్. సో ఎనీ పర్సన్ అనేది అంటే ఎవరు అనేది ఇక్కడ ఇష్యూ అనమాట. ఓకే, సో దీంట్లో ఏమంటారంటే సెక్షన్ 2K డిఫైన్స్ ద ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఓకే, ఈ డిస్ప్యూట్స్ అరోస్ రిగార్డింగ్ ద పర్సన్ హూ వాజ్ నాట్ ఏ వర్క్మెన్. సో ఎవరైతే కంప్లైంట్ ఇస్తో వాళ్ళు వర్క్మెన్ కాదనమాట, వాళ్ళు ఇచ్చినందుకు ఇదనమాట. సో ఎనీ పర్సన్ అనేది ఏంది, ఎనీ పర్సన్ అంటే జనరల్గా ఏంది, ఎనీ పర్సన్ అంటే ఎవరైనా సరే అనమాట. ఇప్పుడు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏది పడితే చేయలేరు కదా. సో ఇండస్ట్రియల్ యాక్ట్ ప్రకారం ఎనీ పర్సన్ అంటే ఏంది అనేది కోర్టు అనేది డిక్లేర్ చేసింది అనమాట. సో ఇదేం చేసింది, సుప్రీం కోర్ట్ హెల్డ్ దట్ ఎనీ పర్సన్ షుడ్ నాట్ గివెన్ దేర్ వైడెస్ట్ మీనింగ్. సో వైడెస్ట్ మీనింగ్ అది ఎనీ పర్సన్ అంటే అందరూ అంటాం కాదు.
The court said that any person means only a person who has direct and substantial interest of the industrial dispute. So ఏదైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఉందో దానికి డైరెక్ట్గా కానీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎనీ పర్సన్ కిందకి వస్తారు అనేది క్లియర్గా ఇచ్చిందనమాట. ఓకే, ఏ స్ట్రేంజర్ హూ హ్యాస్ నో కనెక్షన్ విత్ ద ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్ప్యూట్ కెనాట్ బి కవర్డ్ అండర్ ది సెక్షన్. ఎవరో ఒక బయట వాళ్ళు వచ్చేసి ఇట్లా చేసుకోమనేది కరెక్ట్ కాదు. ఎనీ పర్సన్ అనే దానికి మీనింగ్ ఇచ్చిందనమాట. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంది, ఏ words used in law should be interpreted according to the purpose and object of the act. Okay, any person should not always given the widest meaning. సో ఇక్కడ మనకు గోల్డెన్ రూల్ అనేది ఇచ్చిందనమాట. ఇక్కడ ఎనీ పర్సన్ అంటే ఎవరు అనేది చెప్పిందనమాట. ఇప్పుడు మామూలుగా ఏముంటుంది, మనకి ఎనీ పర్సన్ అన్నట్లే చెప్తారు, అంతేగాని మనకి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్కి సంబంధించింది అన్నట్లు మనకు చెప్తారనమాట. ఇది మనకు గోల్డెన్ రూల్. గోల్డెన్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గోల్డెన్ రూల్ అనేది కోర్టు చెప్పకపోతే ఏంటంటే మనకు ఏది క్లారిఫై ఉండదు అనమాట. సో ఎప్పటికీ జడ్జెస్ అనేది ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ అవుతుంటారు. సో దాంట్లో ఉన్న ఎగ్జాక్ట్ మీనింగ్, లెజిస్లేషన్ చట్టాన్ని చేసిన ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనకు చెప్తుంటారు. ఇది ఫ్రెండ్స్. సో I hope you understand. Let me know if you need any topics videos. Please subscribe our video channel so that you will be getting more notifications whenever we have created law videos. Thank you friends. Thank you so much. Bye.